గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము మిగతా రామాయణంలోని 5వ కాండం సుందరకాండం గురించి తెలుసుకుందాం. మిగతా 4 కాండాలు మనకి కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? ఇప్పుడు మనం దీంట్లో ఏం తెలుసుకుందామంటే, మహాబలుడైన మారుతు సూర్యునికి, మహేంద్రునికి, వాయువునకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. అంటే ఎవరైతే హనుమంతుడు ఉన్నాడో అందరికీ నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరిచాడు, ప్రళయకాల మేఘ గర్జనల మహానాదనం చేశాడు. అంటే అభివందనం చేశాడు. చేతులను నడుము మీద ఉంచాడు, పాదాలను దట్టించాడు, చెవులను కిక్కిర్చాడు, తోకను విదిల్చాడు. అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళుతాను, అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా, ఏది ఏమైనా కార్యసఫలతో తిరిగి వస్తానని పలికాడు. ఒక్క ఉదుటన అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యమునకు వెళుతున్న హనుమంతుని సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. అంటే మన హనుమంతుని సూర్యుని వేడి తగలలేదు అని దాని అర్థం. అంటే సూర్యుడు అంత వేడిలో ఉంటాడు కాబట్టి అంత ఎండవేడి కూడా హనుమంతునికి తగలలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. అంటే అయితే హనుమంతుడు వెళ్తున్నాడో ఆ పని సఫలీకృతం కావాలి, సీతాదేవి జాడ ఎక్కడుందో తెలుసుకొని తప్పకుండా రావాలి, అంత శుభము కలుగుగా కానీ ప్రతి ఒక్కరూ దీవించడం, కీర్తించడం చేయడం జరిగింది. సముద్రంపై సాగుతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలుచుకున్నాడు. అంటే సముద్రం దాటుతున్నప్పుడు ఎవరు సాగరుడు నా నుండి ఎంతో కొంత అయితే నేను సహాయం చేస్తాను హనుమంతునికని తానింత వాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడైనని సాగరుని అభిప్రాయం. అంటే అతను ఇంత కారణం, అంటే ఇంత పైకి ఎదగడానికి, ఇంత వాడు కావడానికి సగరుడే కారణని సాగరుని అభిప్రాయము. ఐక్ష్వాకు కుతిలుడైన శ్రీరాముని కార్యం కోసం వెళ్తున్న హనుమంతుని శ్రమ కలగకూడదన్నాడు. అంటే ఇదంతా శ్రీరాముని గురించే చేస్తున్నాడు కాబట్టి హనుమంతుడు, శ్రీరాముడు ప్రతి ఒక్కరికి మంచి చేశాడు, అతని వల్లే నేను ఇప్పుడు ఇంత ప్రయోజకుని, ఇంత పెద్దవానయ్యాను కాబట్టి శ్రీరాముని పనిలో వెళ్తున్నాడు కాబట్టి నా వల్ల అయిన సహాయాన్ని నేను తప్పకుండా చేస్తానని అనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుని బయటికి రమ్మన్నాడు. అతని బంగారు గిరిశిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. అంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాడు హనుమంతుడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుని తనకు ఆటంకంగా తలిచాడు మారుతి. అంటే అతనేమో ఆకస్మికంగా ఎవరైనా మధ్యలో వస్తే అతను హనుమంతుడు భయపడ్డాడు, నాకేమైనా ఆటంకం కలిగించడానికి వచ్చాడేమో ఈ సముద్రం దాటుతుంటే అనుకొని కొద్దిసేపు భయపడ్డాడు. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో నీ ఆదరపూర్వమైన మాటలకు తృప్తి పడ్డాను, ఆతిథ్యం అందుకున్నట్లే భావించు, సమయం లేదు, ఆగడానికి వీలు లేదు అని చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్టుగా తెలిపి ముందుకు సాగాడు. అంటే హనుమంతుడు నన్ను ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చావు, నన్ను కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాను, తప్పకుండా నా శత్రువు కాదు, నా మిత్రునివి అని అతను చెప్పడం జరిగింది. అది హనుమంతుడు ఏమన్నాడు, నాకు నిలబడినంత సమయం లేదు, నేను వెళ్ళి త్వరగా నా కార్యాన్ని పూర్తి చేస్తాను, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, ఇప్పుడైతే నన్ను వెళ్ళనివ్వు అని ఆగే అంత సమయం లేదని చేతితో తాకి. అంటే ఇద్దరు ఎలా మనం ఒక స్నేహపూర్వకమైన భావనను ఎలా చూపెడతారో అలా స్నేహపూర్వకంగా చూపెట్టి ఆతిథ్యం గ్రహించినట్టుగా ముందుకు. అంటే నీ యొక్క ఇచ్చిన ఆతిథ్యం కానీ నీ మర్యాదను నేను స్వీకరిస్తున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను ముందుకు వెళ్తున్నానని చెప్పినట్టుగా హనుమంతుడు తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడని దాని అర్థం. హనుమంతుని పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మ బుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించింది, ఆశీర్వదించింది. అంటే సూక్ష్మ బుద్ధి, సమయస్ఫూర్తి అంటే అతను ఇప్పుడు అనుకున్న పనిని ఆ సమయానికి చేద్దామని బయలుదేరాడు, అదే పాటిస్తున్నాడు. సింహిక అనే రాక్షసిని హనుమంతుని మింగాలని చూసింది. అంటే సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది, కానీ హనుమంతుడు తన
వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చేశాడు. అంటే మధ్యలో వెళ్తుంటే ఒక రాక్షసి కూడా కలిసింది. అతను ఏం చేశాడు, తన గోళ్లతో సింహికను చీల్చేశాడు, అంటే అతని వధించాడు. త్రికుట పర్వతం మీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. ఇక్కడ త్రికుట పర్వతం మీద లంక ఉంది, అక్కడికి చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించిన అనుమాత్రమైన అలుసుకోలేదు. అంటే 100 మాత్రములు అంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే అది అనంతం అన్నట్టే చెప్పడం. అంటే 100 మైళ్ళు అని చెప్పొచ్చు. ఇప్పుడు దాన్ని అంత దూరం ప్రయాణించిన హనుమంతైనా కూడా అతను అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అంటే శత్రువులతో కూడిన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమని అనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పెళ్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో చేరాడు. అంటే అతను ఉన్న శరీరాన్ని ఒక పిల్లి రూపంలో చిన్నగా కుదించుకొని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాధిపతి లంకిని అతని చూసింది. నీవెవరు, ఎందుకు వచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. అంటే నువ్వు ఎందుకు వచ్చావో నిజం చెప్పు అని గద్దించింది. ఎవరు, లంకిని అనేది ఆ యొక్క అధినేత. అంటే లంకలో ఉండే ఒక అధినేత. అంటే దానికి చూడడానికి ఒక రాక్షసిని పెట్టాడు కాబట్టి ఆ రాక్షసి అతన్ని అడిగింది, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు, నాకు నిజం చెప్పు అన్నట్టు చెప్పడం జరిగింది. యథార్థం చెప్పమని గర్దించండి అంటే అతను భయపెట్టడమా, గర్దించడం అంటే గర్జించడం లాగా చెప్పడం జరిగింది. అతను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదని, తన చేతిలో చావు తప్పదని హనుమంతుని బెదిరించాడు. అంటే నన్ను కాదని నువ్వు లంకలో ప్రవేశించలేవు, నీ చావు నా చేతిలో ఉంటుంది నువ్వు చెప్పకుంటే అని అతని గర్జించడం చేసింది. హనుమంతుడు లంకా నగరం అందంగా ఉంటుందని చెప్పాడు. అందంగా ఉంటుందని విన్నాను, ఒకసారి చూసిపోవాలని వచ్చాను, చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకి పూల పడిపోయింది లంకిని. అంటే ఒక దెబ్బ కొట్టగానే హనుమంతుడు ఆ రాక్షస స్త్రీ చనిపోయింది. బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది. ఎప్పుడైతే బ్రహ్మ ఒక వరం ఇచ్చాడో దాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంది. ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలో వెళ్ళలేదు, ప్రాకారం పై నుండి దూకి వెళ్ళాడు. అంటే గోడ దూకడం అంట. ప్రాకారం అంటే అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా శుభకార్యంకి వెళ్తే కుడి పాదం పెడతాం కాబట్టి శత్రు సైన్యం దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి ఎడమ పాదం పెట్టి శత్రువుల వద్ద వెళ్తే ఇదే సంప్రదాయం. మనం శత్రువుడు కాబట్టి అతనికి ఎడమ పాదం పెట్టి దుంకి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం లాగా ఉంది. లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఇండ్లను చూశాడు. అక్కడ వెళ్ళిన హనుమంతునికి చిత్ర విచిత్రమైన ఇండ్లు, అంటే అక్కడ ఆకారాలు కానీ వారి యొక్క వసతులు కానీ చూడడం సంగీత మాధుర్యాన్ని చవి చూశాడు. కొందరు సంగీతం కూడా అక్కడ వినిపిస్తుంది. వేదఘోషను విన్నాడు. రకరకాల వాళ్ళని చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. అంటే అక్కడ అలంకరించిన రావణుని భవనాన్ని కూడా చూడడం జరిగింది. ఎక్కడ సీత జాడ కనిపించలేదు. మహాపార్ష, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యాధ్వోల భవనాలని వెతికాడు. అన్ని భవనాలు వెతకడం చేశాడు. రావణంతపురంలో వెళ్ళాడు. రావణ అంతఃపురంలోకి వెళ్ళాడు. అతని అంతఃపురం అంటే అప్పటి రాజుకోట ఎలా ఉంటుందో అలా రావణుని అంతఃపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లా చెదురుగా పడుకొని నిద్రించడం చూశాడు. ప్రత్యేక శయ్యపై పవలించిన ఒక స్త్రీని చూశాడు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్నామే రావణుని భార్య మండోదరి. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు. ఆమె నిజానికి ఎవరంటే రావణుని భార్య. కానీ హనుమంతుడు భ్రమపడి ఏమనుకున్నాడు, సీతను చూసుకున్నానని. అంటే ఈమె సీతాదేవి అనుకొని గంతులు వేశాడు. ఆనందం వెళ్ళిపుచ్చాడు. కొద్దిసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసి లేకుండా, అంటే శ్రీరామును దూరంగా ఉండి సీతాదేవి ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కాదని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆమె రాముడు లేకుండా సీతాదేవి ఇలా నిశ్చింతగా ఇంత ఆనందంగా ఉండలేదు.
కాబట్టి ఈమె సీతాదేవి మాత్రం కాకూడదు, ఆమె కాకూడదు, ఆమె అవి ఉండదు అనుకొని అతను ఏం చేశాడు, మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. సీత ఎక్కడ జాడ తెలిపోయేసరికి సీత మరణించిందని సందేహించాడు హనుమంతుడు. అంటే అంత వెతికినా ఎక్కడ కూడా సీతాదేవి జాడ కనిపించలేదు. సీతాదేవి ఎక్కడుందో అతనికి దొరకడం లేదు. సీత జాడను కనిపెట్టలేకపోయినా తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది. సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించాడు. అంటే దాని అర్థం ఏంటిదంటే ఎక్కడెక్కడ వెతికాడు హనుమంతుడు, లంకను మొత్తం వెతికాడు. ఎక్కడ వెతికినా కూడా అతనికి సీత జాడ కనిపించలేదు. ఎప్పుడైతే అతనికి కనిపించింది, ఒక స్త్రీ అయితే అవుపడింది, అందచందాలతో ఉంది, చాలా ఆనందంగా అక్కడ పడుకొని ఉన్న స్త్రీని చూసి మొదటగా భ్రమపడ్డాడు, ఈమె సీతాదేవి అనుకొని సంతోషపడ్డాడు. కానీ తర్వాత అతను తెలుసుకున్నాడు ఏంటిదంటే శ్రీరాముడు లేకుండా ఇలా ఉండలేదు సీతాదేవి, కాబట్టి తన నిర్ణయం తప్పు అనుకొని మళ్ళీ సీతాదేవి గురించి మళ్ళీ చూడడం మొదలు పెట్టాడు. ప్రతి అంగుళం అంటే ప్రతి చోట అతను వెతకడం చేశాడు లంకలో. కానీ ఎంత వెతికినా సీతాదేవి జాడ కనిపించడం లేదు. కానీ అదే విషయాన్ని నేను వెళ్ళి శ్రీరామునికి చెప్తే ఇక్కడ దొరకడం లేదని చెప్తే ఆ ఎడబాటు తట్టుకోలేక శ్రీరాముడు జీవించాడు. అంటే అతను మరణించే ఈ బాధను తట్టుకోలేక అతను జీవించకుండా ఉండొచ్చు. ఆ బాధను చూసి ఎవరు లక్ష్మణుడు కూడా ఉండడు. ఆ తర్వాత భరత శత్రువులు వాళ్ళు కూడా ఆ బాధను, అన్నదమ్ముల బాధను ఒకరినొకరు జీర్ణించుకోలేక వారు కూడా తనువు చాలిస్తారు. వాళ్ళ అమ్మాయిన ఎవరు కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలిస్తారు. అంటే ఒకరికొకరు అటువంటి అనుబంధం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి మరణానికి నేను ఏమవుతాను, కారకునవుతాను. నేను చెప్పడం వల్ల వారి బాధ ఇంకా పెరిగిపోయి వాళ్ళ యొక్క మరణాన్ని నేను కారణం అవుతాను. చచ్చి సాధించేది ఏమిటంటే అతను ఏమనుకున్నాడు, అది చూసి వానర జాతి లోకాన్ని విడుతుంటే వీరి అంతా కష్టాన్ని చూసి వానర జాతి హనుమంతుడు ఏదో ఉన్నారో వాళ్ళు కూడా ఈ జాతిని విడిచి ఈ లోకాన్ని విలిచి వెళ్తుంది. ఇందరి మరణ కారణమైన పాప ప్రవేశంతో ప్రాణాలు వదలడం మంచిది అనిపించింది మారుతి. అంటే ఇంతమందిని నేను బాధ పెట్టడం, వెళ్ళి దొరకలేడు, నా వల్ల ఈ పని అవ్వలేదు అని వెళ్ళి చెప్పడం కంటే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుందాము, ప్రాణాలు వదలడమే మంచిది అనిపించింది ఒక సమయానికి హనుమంతునికి. ఇందరికి వెళ్ళి నేను ఎంతమందిని కష్టపెట్టి ఈ విషయాన్ని చెప్పడం కంటే నేనే చనిపోతే ఇదంతా బాధ ఉండదు అనుకొని మనసులో అనుకున్నాడు. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా, అంటే ఆలోచించి చూస్తే, ఒక రకంగా నేను ఆలోచిస్తే, ధ్యానంగా ఆలోచిస్తే ఏముంది, నేను చనిపోయి చచ్చి సాధించేది ఏముంది, బ్రతికుంటే ఎన్నో విధాల నేను ఏదో ఒకటి సాధించగలను. అంటే ఏదో ఒకటి అంటే బతికితే శుభాలను పొందవచ్చు, బతికున్న వాళ్ళు ఎవరినైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక సమయానికి తిరిగి అతని ఓపిక నశించింది. హనుమంతునికి అంతా తిరిగి ఓపిక నశిస్తే అతను ఏమనుకున్నాడు, నేను బ్రతికి ఉండే ఎందుకు, చనిపోతే అయిపోతుంది అన్నట్టు ఒక భావనలో వెళ్ళిపోయాడు. కానీ కొద్దిసేపు ప్రశాంతంగా ఆలోచించి ఏమనుకున్నాడు అనుకో, చచ్చి సాధించేది ఏముంది, బ్రతికుంటే ఏదైనా చేయవచ్చు, ఏదైనా మనం సాధించవచ్చు అన్నట్టు తనకు తను నిశ్చింతగా ఆలోచించుకొని అప్పటి వరకు వెతకని అశోకవనంలోనికి వెళ్ళాలనుకున్నాడు. కానీ లంకలో అన్ని వెతికాడు, అన్ని చోట్ల వెతికాడు. కానీ అశోకవనంలో మాత్రం హనుమంతుడు వెళ్ళలేదు. సీతారామ లక్ష్మణులు రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గుణాలకు నమస్కరించాడు. అంటే అందరినీ నమస్కరించాడు. నేను అశోకవనంలోకి అడుగు పెట్టాను. ఇంద్రుని నందనవనం లాగా ఉంది అశోకవనం. అంటే ఇంద్రుని ఇంద్రభవనం అంటే మన ఎంత చాలా తేజస్సుతో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అటువంటి అందంగా ఉంది అశోకవనం. అతని మాటల అర్థం. అనువనువన వెతికాడు హనుమంతుడు. ఎత్తైన శింషు వృక్షాన్ని ఎక్కాడు. అంటే చాలా ఎత్తైన ఒక వృక్షం పేరు శింషు వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలతో కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె కృషించి ఉంది, దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది హనుమంతునికి. అంటే ఆ చెట్టు మీద ఎక్కితే దాని కింద ఒక స్త్రీ అనేది
అవుపడింది. ఎవరు? చాలా మలిన వస్త్రాలతో మళ్ళీ కూర్చించుకుపోయింది. అంటే చాలా బాధతో దగ్గరగా ఆమె బాధపడుతూ ఉంది. ఆమె సీతే అని అనిపించింది. అప్పుడు హనుమంతునికి అనిపించింది ఈమె సీతాదేవి అయి ఉండవచ్చు అని అతని అభిప్రాయానికి వచ్చాడు. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోల్చుకున్నాడు. రాముడు ఏదైతే ఆనవాళ్ళు చెప్పాడో ఆ ఆనవాళ్ళతోని సరిపోల్చుకున్నాడు. అంటే సరిపోల్చుకున్నాడు, చూసుకున్నాడు. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే దాన్ని పోల్చుకోవడం చేశాడు. ఋష్యముఖ పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించలేదు. ఆమె ఎప్పుడైతే ఋష్య పర్వతం మీద కొన్ని ఆభరణాలను తీసి కింద వేయడం జరిగింది, ఆ ఆభరణాలు మాత్రం ఆమెపై కనిపించడం లేదు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆమె సీతాదేవి అని ధృవపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. ఈమె సీతాదేవి అని కృత నిశ్చయంతో వచ్చుకున్నాడు. ఈమె అయి ఉండవచ్చు అని ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనంద బాష్పాలు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు. సీతాదేవిని చూడగానే అతను ఆనంద బాష్పాలు వచ్చాయంటే అతను చాలా చాలా ఆనందపడ్డాడు. మరియు శ్రీరాముని తలుచుకుంటూ నమస్కరించుకున్నాడు. మనసులో అతను నమస్కరించుకున్నాడు. నా పని అయిపోయింది, నేను వచ్చిన పని సఫలీకృతమైందని ఆనందంతో చాలా ఆనందపడ్డాడు హనుమంతుడు. వేకువజామనైంది. వేదఘోషాలు వినబడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనంపై అడుగులు వేస్తున్నాడు. నిద్రలేవగానే అందరూ వారి వారి పనిలో నిమగ్నమయ్యారు. కానీ రావణుడు మాత్రం అక్కడికి రావడం జరిగింది. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. అందరూ రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యకితుడాడు. అతను అంత తేజస్సు అంటే అతనంతగా హనుమంతుడు సీత దగ్గరికి వచ్చి రావణుడు నయాన భయాన సీత హనుసు మార్చే ప్రయత్నం చేశాడు. రావణుడు సీతాదేవి దగ్గరకు వచ్చి నయానో భయానో అంటే అతను ఏదో ఒకటి చెప్పి, ప్రేమతోనైనా కోపంతోనైనా ఏదో ఒకటి చెప్పి, ఏదన్నా ఒకటి చెప్పి ఆమెను మనసు మార్చే ప్రయత్నం చేశాడు. ఏదో ఒకటి చెప్పి ఆమె మనసు మార్చి ఆమెను వీడాలనుకున్నాడు. కానీ ఇలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం నీకు సాధ్యం కాదని హెచ్చరించింది. రావణుని ఎంత చెప్పినా, ఎంత నచ్చ చెప్పినా సీతాదేవికి మాత్రం రావణుని మాట మాత్రం సీతాదేవి వినడం లేదు. మరియు ఏం చెప్పింది? శ్రీరాముడు మాత్రం నిన్ను వదలడు, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి నీ యొక్క పని అంతం చేస్తాడు నిన్ను. అంటే ఆవేశం వెల్లుబెక్కింది అతనికి. ఇంకా కోపంతో ఊగిపోయాడు. ఎందుకు రావణుడు నువ్వు నా దగ్గరుండి శ్రీరాముడు వచ్చి నన్ను చంపుతానని చెప్పడానికి ఇంకా ఆవేశం పెరిగింది అతనికి. 2 గడువులు ఇస్తున్నాను, 2 నెలలు నేను గడువు విధిస్తున్నాను. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను ఏం చెప్పాడంటే, మీకు 2 నెలలు గడువు ఇస్తున్నాను. ఆ 2 నెలల్లో ఆమె మనసు మార్చి ఏదో ఒకటి చేయండి, లేకుంటే ఆమెను సంహరిస్తాను, ఆమెను ఏదోటి కోపంలో ఏదోటి చేస్తానని చెప్పి తిరిగి ప్రయాణం తన భవనానికి చేరుకోవడం జరిగింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఒక 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. ఆత్మహత్యకున్న బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమమని, బాధల్లో నిరుత్సాహపడకూడదని నిరూపించి హనుమంతుడు ఎలా ఆదర్శప్రాయమయ్యాడు అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా బాధ ఉంటే దాంట్లో నిరుత్సాహపడకూడదు. అంటే మనము బతికుండి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తుంది, కానీ అటువంటి దాంట్లో మనం నిరుత్సాహపడకుండా బతికుంటే ఏదైనా సాధించగలము. కానీ మనం ఆత్మహత్య చేసుకుంటే అలా చేయకూడదని అందరికీ ఆదర్శప్రాయమయ్యాడు. అంటే అందరికీ ఆదర్శవంతంగా నిలిచాడు. దాని గురించి చెప్పమని అడుగుతున్నాడు. లంకలోని రావణుని అంతఃపురంలోకి వెళ్ళి వెతికిన హనుమంతునికి సీతాదేవి జాడ తెలియలేదు. అతను వెళ్ళి ఇంతకుముందు చెప్పుకున్నట్టు అంతా వెతికాడు, లంకలో ప్రతి చోట వెతికాడు, కానీ సీతాదేవి జాడ మాత్రం తెలియలేదు. ఎక్కడ సీత జాడ తెలియపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు. తాను సందేహపడ్డాడు. సీత జాడను కనిపెట్టగలిగకపోయినా తాను ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలని బాధపడ్డాడు. సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు, అతను లేక లక్ష్మణుడు ఉండడు. వీడి మరణ వార్త విని భరత
శత్రుఘ్నులు ఉండరు. పుత్ర మరణాన్ని తట్టుకోలేక వాళ్ళ తల్లి అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా తను చాలిస్తారు. అందరూ అక్కడ ఒకరినొకరు అలా బాధపడుకుంటూ వారు తను చాలిస్తారు. ప్రియమిత్రుని విడి సుగ్రీవుడు బ్రతుకడు, దానితో రూమ, తార, అగంధులు మిగులరు. ఇది చూసి వానర జాతి లోకాన్ని విడుతుంది అని తస్కరిస్తే ఆత్మహత్యల కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి, బతికితే సుఖాలను శుభాలను చూడవచ్చు. అంటే ఒకరినొకరు బాధపడుకు ఇంతమంది తను చాలిస్తే మనము చచ్చి సాధించేదేముంది, బతికితే ఏదో శుభాలను సుఖాలను పొందవచ్చు. బతికి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవచ్చు, మనం బ్రతికుంటే ఏదైనా చేయవచ్చు అని దాని అర్థం. అందుకే ప్రాణాలు నిలుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ రకంగా సీత జాడ మొదట కనిపెట్టలేకపోయినా నిరుత్సాహపడిన ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే ఒకసారి మనం వెళ్ళిన పని ఒకే ప్రయత్నంలో మనకు సఫలీకృతం కాకుంటే మనం నిరుత్సాహపడకూడదు, దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఒకటేసారి మనం ఏదైనా పనిని చేయలేకపోతే దాని మనసులో పెట్టుకొని మనం ఎటువంటి దురాచరణ అంటే దురభిప్రాయాన్ని కానీ ఎటువంటి విషయాలను మనం మన ప్రాణాలని ఆత్మహత్యగా భావించి మన ప్రాణాల మీద తెచ్చుకోకూడదు. ధైర్యం తెచ్చుకున్నాడు. ఆత్మహత్య వల్ల ప్రయోజనం లేదని నిరూపించి నేటికి మనకు ఆదర్శప్రాయంగా నిలిచాడు హనుమంతుడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆదర్శప్రాయంగా సీతాదేవిని కనుక్కొని సీత జాడ తెప్పేసేశాడు. కానీ అదే అతను క్షణికావేశంలో ఆలోచించి ఏదైనా చేయరానిది చేసుకుంటే అతను చాలా బాధపడి ఇంకా మనకు ఆదర్శవంతంగా ఉండలేకపోయాడేమని మరి దాని నుండి గ్రహించడం చేయాలి. మరియు ఇంకోటి ఇచ్చాడు చూడండి, ఇక్కడ సీతాదేవిని హనుమంతుడు తొలిసారిగా సందర్శించినప్పుడు అతను పొందిన ఆనందాన్ని విశ్లేషించండి. అతను ఎలా ఆనందపడ్డాడు హనుమంతుడు మొదటిసారిగా సీతాదేవిని చూసినప్పుడు. హనుమంతుడు సీతను వెతుకుతూ రావణుడి అంతఃపురంలోకి ప్రవేశించాడు. అక్కడ గొప్ప అందంతో ఉన్న రావణుని భార్య మండోదరిని చూసి సీత అని భ్రాంతిపడ్డాడు. అంటే అక్కడ ఉన్న అందంగా ఉన్న ఆమెను స్త్రీను చూసి అతను భ్రమపడ్డాడు. సీతాదేవి అనుకొని భ్రమపడడం జరిగింది. తాను సీతను చూచానని హనుమంతుడు ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపు ఏమనుకున్నాడు, ఆనందంతో గంతులు వేశాడు. కొద్దిసేపటి తన ఆలోచన తప్పని అనుకున్నాడు. తరువాత హనుమ అశోకవనం అంతా సీత కోసం వెతికాడు. శింశుప వృక్షం ఎక్కాడు. ఆ చెట్టు కింద మాసిన బట్టలు కట్టుకున్న ఒక స్త్రీని హనుమంతుడు చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆమె దీనావస్థలో ఉంది. ఆమె సీతయ్య అనుకొని హనుమంతుడు అనుకున్నాడు. అప్పుడు కృత నిశ్చయంతో అనుకున్నాడు ఈమె సీతాదేవి అని. అతడు ఆమె ధరించిన ఆభరణాలను సరిచూసుకున్నాడు. రాముడు చెప్పిన వాటితో పోల్చుకున్నాడు. దానితో ఆమె సీతయ్య అని హనుమంతుడు గట్టిగా నిశ్చయించుకున్నాడు. అంటే అతను చెప్పిన రాముడు ఆ ఆనవాళ్ళు అతను ఒకసారిగా గుర్తు తెచ్చుకోవడం జరిగింది. సీతాదేవిని చూడగానే హనుమంతుని కళ్ళ నిండా ఆనంద బాష్పాలు జారాయి. శ్రీరాముని మనసులో స్మరించుకొని హనుమంతుడు నమస్కరించాడు. అంటే శ్రీరాముడు మనసులో అనుకున్నాడు, నాకు వచ్చిన కార్యం నేను సరిపోయింది, ఇప్పటికి నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను ఇంత బాధపడి ఇంతగా వెతికినా దొరకని పని ఇప్పుడు సఫలీకృతమైంది అని మనసులో చాలా ఆనందపడ్డాడు. మరియు దేవుని శ్రీరాముని మాత్రం మనసులో తలుచుకుని నమస్కరించాడు. ఆ తర్వాత సీతాదేవి దగ్గరికి వెళ్ళడం మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం సాక్షిలో ఏం తెలుసుకుందాం? ఓకేనా? సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు, క్లాస్ వచ్చేసి 10th, లెసన్ నెంబర్ ఓకే ఉపవాచకం 5th కాండం. ఓకేనా? సుందర కాండం. ఓకేనా? హోంవర్క్ వచ్చేసి మనం చెప్పుకున్న ఫస్ట్ 1 అండ్ 4th 1 క్వశ్చన్ ఆన్సర్స్ రీడ్ అండ్ రైట్. పేరెంట్స్ సైన్ తీసుకొని స్కూల్ ఐడికి పెట్టండి. ఓకేనా? మనం చెప్పుకున్నట్టు ప్రతి పాఠాన్ని కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్స్ కానీ 1-2 సార్లు ప్రతి ఒక్కరు చదవడం చేయండి. అప్పుడే మనకు ఇంకా పాఠాన్ని మనం జాగ్రత్తగా
అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకేనా? నెక్స్ట్ పార్ట్లో మిగతాది మనం కంప్లీట్ చేద్దాం. ఓకే పిల్లలు.